నిర్మల్ పట్టణంలో జిల్లాలోని ఆయా గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్ల ఆత్మీయ సన్మాన సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ఎమ్మెల్యే రామారావు పటేల్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను, ఉప సర్పంచ్లను, వార్డు మెంబర్లను అభినందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన ముఖ్య అతిథిని మన తెలంగాణ రాష్ట్ర రథ సారథి రామచంద్రరావు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ లీడర్ అన్న మహేశ్వర్ రెడ్డి గారు, తోటి సోదరులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వే హరీష్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ నిర్మల్ అధ్యక్షులు రితేష్ రాఠోడ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు నిర్మల్ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి గారు, ఐలాపూర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్సుమంజలి తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కనివిని ఎరిగినగా ఈరోజు మా నిర్మల్ జిల్లాలో దాదాపు 60% సర్పంచ్లు భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్లకు మనం గెలిపించడం జరిగింది. ఇది మా శ్రద్ధ కాదు. ఏదైతే విలేజెస్లో మీరు అందరు కలిసి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి. భారతీయ జనతా పార్టీ చేసిన నరేంద్ర మోదీ గారి 11 సంవత్సరాల పరిపాలన, ఇవి అన్ని మీరు ప్రజలలో తీసుకుపోవడం, అదేవిధంగా మేము కూడా దానికి ప్రోత్సహిస్తాం. ఈరోజు మనం భారీ మెజారిటీతో నిర్మల్ జిల్లాలో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు గెలుస్తున్నాం. ఇదే ప్రకారంగా ఈ ఉత్సాహంతోనే వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ, ఎలక్షన్స్ కానీ, సొసైటీ ఎలక్షన్స్ కానీ అందరూ అన్ని జిల్లా పరిషత్ చైర్మన్, మండల అధ్యక్షులు, సొసైటీ చైర్మన్ అన్ని కైవసం చేసుకుందాం. మీ అందరి సహకారంతో మీకు అందరికీ నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నేను ఒకటి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందరు మన గ్రామ సర్పంచ్లు గెలిచారు. ప్రతి గ్రామ పంచాయతీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోటో ఉంటుంది, కానీ ప్రధానమంత్రి ఎవరు ఉన్నారు వాళ్ళ ఫోటో కొన్ని గ్రామ పంచాయతీలో పెట్టరు. మీకు అందరికీ ఖచ్చితంగా చెప్తున్నాను, నరేంద్ర మోదీ గారి ఫోటో ప్రతి గ్రామ పంచాయతీలో ఉండాలి. ఎందుకంటే మన దేశ ప్రధానికి గౌరవం ఇచ్చిన తర్వాతనే రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా గౌరవం ఇవ్వాలి. కానీ దేశ ప్రధానికి గౌరవం ఇవ్వకుండా కొందరు సర్పంచులు ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారు ఫోటో పెడతారు. అక్కడ వార్డు మెంబర్ ఉండాలి, ఉప సర్పంచ్ ఉండాలి, కొట్లాడాలా. ఖచ్చితంగా మన మోదీ గారి ఫోటో పెట్టడానికి సభాముఖంగా జరుగుతున్నాను. ఖచ్చితంగా వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ లా అందరు భారీ మెజార్టీని గెలిపించి నిర్మల్ జిల్లాలో కాసాయి దళం ఏముంది మన తెలంగాణ రాష్ట్రానికి చూపించమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.